స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన విజయవంతం. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బాబు. తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపిన రైతు పోరాట యాత్ర. బాబు పర్యటనలో గాయపడిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. పరామర్శించిన దేశం అధినేత చంద్రబాబు, పలువురు నేతలు. మా తండాలో మా రాజ్యం కావాలంటూ ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించిన హక్కుల పోరాట సమితి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయొద్దని డిమాండ్. ఘనంగా కార్తీక పౌర్ణమి. తగ్గిన ప్రమిదల అమ్మకాలు. తమ వృత్తిని కాపాడాలని కోరుతున్న వృత్తిదారులు. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు పోరాట యాత్ర విజయవంతం కావడంతో దేశం తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నెలకొంది. బాబు యాత్ర సాగిన 17 కిలోమీటర్ల దారి పొడవునా ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలకడంతో నేతలు ఉత్సాహంగా కనిపించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో చంద్రబాబు పోరాట యాత్ర విజయవంతంగా ముగిసింది. 3 గంటల పాటు యాత్ర ఆలస్యంగా ప్రారంభమైన రైతులు బాబు కోసం వేచి ఉన్నారు. పొలాల మధ్య సాగిన యాత్రల్లో బాబు రైతులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలని మనోధైర్యం కల్పించారు బాబు. పండించుకున్నాను రాష్ట్రం వస్తే తిన్నామండి. ఇవాళ ఎగిన అన్న వీళ్ళు 10 సంవత్సరాలు మే నెలలోనే డబ్బు ఖర్చైనా జరిగేస్తున్నారు. దాని లేదు చాలా అరేకం 10 సెంట్లు కూడా సహాయం చేస్తున్నారు. 23 ప్లాట్గా చేశారు. 23 పేరుతోటి 4 మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. బాబు తన పర్యటనలో స్థానిక అన్నదాతలతో కలిసి భోజనం చేశారు. వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జనాకర్షణ పథకాల పేరుతో కిలో బియ్యం ఇస్తున్నామని చెప్పి ముక్కిన బియ్యం ఇస్తున్నారని కాంగ్రెస్ సర్కారుపైన బాబు ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని, నియంత్రించే నాథుడే లేడని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. అన్నదాతను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. ఈ రోజు మీకు వచ్చేది 70 రూపాయలు 40 రూపాయల కూలి వస్తుంది. మీరంతా కూడా ఆర్డర్ రేటు 15,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దాన్ని గమనించారు, పెట్టుబడి పెట్టారు, పంట ఎండిపోయింది, అప్పులు మొదలైపోయారు. దాన్ని అప్పులు కట్టాలి, మళ్ళా మీరు బతకాలి. కూలి పోతే 70 రూపాయలు ఇస్తారు, 20 రూపాయలు ఇస్తారు. కూలి పనులు కూడా లేవు.
చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకో పక్కన చూస్తే చాలా మంది తినడానికి తిండి కూడా లేకుండా బజారుకు పోతే 1 కేజీ చింతపండు 100 రూపాయలు, 1,00,000 రూపాయలు దద్దమ్మ ప్రభుత్వం పేదవాడికి ఏమీ చేసే పరిస్థితి లేదు. అవినీతి ప్రభుత్వం మీకు చెందవలసిన ఆదాయాన్ని వాడుకోలు చేస్తున్నారు. మీకు అండగా ఉంటా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి అన్ని విధాలు అనుకుంటారని మరొకసారి అందరికీ తెలియజేస్తూ మర్లపాడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం బాబు ఖమ్మం చేరుకుని స్థానిక ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. నేటి ఉదయం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను పరామర్శించి నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లారు. దారిలో పాలేరు నియోజకవర్గంలో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని లంబాడి హక్కుల పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. షెడ్యూల్ తెగల మధ్య విభేదాలు సృష్టించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఖమ్మంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆందోళన నిర్వహించింది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. తమ హక్కులను ప్రభుత్వం కాపాడాలని కోరుతూ నినాదాలు చేశారు. తమ తండాల్లో తమ రాజ్యమే ఉండాలని నంగార భేరీ నేత శేషురాం నాయక్ తెలిపారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులకు భంగం కలిగించొద్దని కోరారు. సంవత్సరాలుగా మరి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో జిల్లాలో సహజీవనం గడుపుతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే లంబాడా గిరిజనులు ఎస్టీలుగా గుర్తించబడలేదు, ఏజెన్సీ ప్రాంతంలో 1950 నుంచి ఈ ప్రాంతంలో లేరనే దుష్ప్రచారాన్ని చేసి కొంతమంది అధికారులు ఇక్కడ లంబాడాలకు ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ఇవ్వడంలో మరి నిరాకరిస్తున్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈనాడు ఏజెన్సీ ప్రాంతంలో 100 సంవత్సరాలుగా మరి పోరాటంలో చేసినటువంటి ఘనత మరి లంబాడీలకు ఉన్నది. మేము ఇక్కడ నివసిస్తున్నటువంటి చరిత్ర ఉన్నది. మా చరిత్రను మీరు తెలుసుకొని మాకు ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ కనుక ఇవ్వకపోతే ఈ కలెక్టర్ గాని ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా మా లంబాడా యువసేన గాని మా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం.
దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ మేరకే రెండో ఎస్ఆర్సీని కేంద్రం తెరపైకి తెస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ ఎర్రబల్లి దయాకర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కేంద్రానికి తాకట్టు పెట్టి లబ్ది పొందుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎర్రబల్లి దయాకర్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. రెండవ ఎస్ఆర్సీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని, హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో ఎస్ఆర్సీని కేంద్రం తెరపైకి తీసుకురావడాన్ని నిరసిస్తూ పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తామని దయాకర్ విస్పష్టంగా ప్రకటించారు. కొండా లక్ష్మణ బాపూజీ నేతృత్వంలో పార్టీలు జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించడానికి 32 మంది శాసనసభ్యులం సిద్ధంగా ఉన్నామన్నారు. కలిసి వద్దామన్నా కూడా ఎందుకు నువ్వు కలిసి పనిచేయలేకపోతున్నావు? నీ గుట్టే ఉన్న బయటకు వస్తుందనా? మన జెండాలు పక్కకు పెడదాం, పార్టీలు పక్కకు పెడదాం, అందరం కూడా పదవులకు రాజీనామా చేసి తెలంగాణ వచ్చిన తర్వాతనే పదవులలో పోటీ చేద్దామని కూడా చెప్పడం జరిగింది. సకల జన్మ సమ్మె ప్రజలందరూ కూడా ఉద్యమిస్తే ఆ ఉద్యమాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశావు. ఇది వాస్తవం కాదా? చర్చకు రమ్మన్నాం. చర్చకు రమ్మంటే చంద్రబాబు గారు 9 ఏళ్ల అవినీతి, అసలు పోలవరం మీకు ఇష్టమా లేదా అని మొండివాదాలు చేశావు తప్ప ఆ సకల జన్మ సమ్మె విత్డ్రా చేసే దాంట్లో పోలవరం టెండర్ ని బహుమతిగా ఇచ్చింది, అది ప్రూవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటే ఎందుకు చర్చకు రాలేకపోయాం? జోలికొచ్చిన ఎమ్మెల్యేలను తాకే ప్రయత్నం చేసినా మేము సహించేది లేదని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో జరిగిన తోపులాటలో శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ గాయపడ్డారు. బాలసాని కుడికాలు విరిగింది. వేంసూరు మండలంలో రైతు పోరుబాట ముగించుకుని రాత్రి ఖమ్మంలో బస చేశారు. ఈ ఉదయం నల్గొండ పర్యటనకు వెళ్లడానికి ముందు బాలసాని లక్ష్మీనారాయణ స్వగృహానికి వెళ్లి బాబు పరామర్శించారు. తోపులాటలో ఎలా గాయపడ్డారో అడిగి తెలుసుకున్నారు. బాలసాని కుటుంబ సభ్యులతో బాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు బాబు వెంట వచ్చి బాలసానిని పరామర్శించారు. ట్రైనింగ్ అవ్వాలి కదా. కావాలన్నారు 4కి చేస్తాం. ఈరోజు పిల్లలు పెడుతున్నారు. ఆపరేషన్ నాకు డైరెక్టర్ కూడా పోయాడు. చూస్తే ఇది అక్కడే ఉంది. బేసిక్ వెళ్ళి పట్టమంటే పొలంలో ఉంటే పట్ట
ప్రారంభోత్సవ ఆహ్వానం న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు LIC డెవలప్మెంట్ ఆఫీసర్ ఖమ్మం. ఫోన్ 08742224654 సెల్ 9440774654. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454 రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ICU, ANC వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454 రిసెప్షన్ 08742227744. దీపావళి పర్వదినం నుంచి కార్తీక పౌర్ణమి వరకు ప్రమిదల అమ్మకాలు బాగా ఉంటాయి. ఈ ఏడాది మాత్రం సకల జిల్లా సమ్మె కరువు వలన అమ్మకాలు సరిగా జరగక ప్రమిదలు, కుండలు తయారు చేసే కుమ్మరి వృత్తి వారు నష్టపోయారు. తమ వృత్తిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీపావళి, కార్తీక మాసం సందర్భంగా మట్టి ప్రమిదలు, కుండల తయారీపైన విజన్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. నేటి ఆధునిక యుగంలో రకరకాల ప్రమిదలు అందుబాటులోకి వచ్చాయి. ఇనుము, అల్యూమినియం, ప్లాస్టిక్, కొవ్వొత్తులతో ప్రమిదలు తయారు చేస్తున్నారు. రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చినా మహిళలు ఎక్కువ ముచ్చటపడి మక్కువతో కొనుగోలు చేసేవి మట్టి ప్రమిదలే. మట్టి ప్రమిదలు పర్యావరణానికి కూడా మంచిదే. మట్టి ప్రమిదల కొనుగోలునే ప్రోత్సహించాలని కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు. చెరువుకెళ్లి మట్టిని తెచ్చి ముద్దగా చేసి బొమ్మగా మలిచే బ్రహ్మ కుమ్మరి. దీపం
కుండల తయారీ మీదనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా దీపావళి వచ్చిందంటే చాలు ఇలా ప్రమిదలు తయారు చేస్తారు. కాల్చిన ప్రమిదలను మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుంటారు. కానీ సకల జనుల సమ్మె అన్ని వర్గాలతో పాటు ప్రమిదలు, కుండల తయారీదారులను కూడా తీవ్రంగా నష్టపరిచింది. అమ్మకాలు మందగించడంతో ఈ ఏడాది ప్రమిదల తయారీదారులకు ఖర్చులు కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని ఆలోచించుకొని ఈ పర్యావరణానికి కూడా మా దీపంతలలో అయితేనే మంచిది కాబట్టి మా ప్రజలంతా మా బాధని అర్థం చేసుకొని మా దీపంతలు కొనాల్సిందిగా కోరుచున్నాం. మళ్ళీ అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఎటువంటి ఆదరణ కానీ లభించడం లేదు. మాకు కరెంటు సార్లు అవి వచ్చినాయండి, వచ్చినా కానీ మాకు ఇంతవరకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక్కటి కూడా కరెంటు సార్ కూడా రాలేదు. పని చేయని వాళ్ళకైతే ఇస్తారు కానీ మా కుండల పని చేసుకునేటోళ్ళు మాకు ఒక్కటి కూడా రావట్లేదు. దానివల్ల ప్రభుత్వం కూడా పట్టించుకొని మాకు ఏదైనా సాయం చేస్తే మేము కూడా కొద్దిగా ఇదే వృత్తిని నమ్ముకున్నామండి. ఏరే పని కూలి పనులకు పోయేటోళ్ళం కాదు. ఈ వృత్తిని నమ్ముకున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని సాయం చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన విజయవంతం. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బాబు. తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపిన రైతు పోరాట యాత్ర. బాబు పర్యటనలో గాయపడిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. పరామర్శించిన దేశం అధినేత చంద్రబాబు, పలువురు నేతలు. మా తండాలో మా రాజ్యం కావాలంటూ ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించిన హక్కుల పోరాట సమితి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయొద్దని డిమాండ్. ఘనంగా కార్తీక పౌర్ణమి. తగ్గిన ప్రమిదల అమ్మకాలు. తమ వృత్తిని కాపాడాలని కోరుతున్న వృత్తిదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.